పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బడ్డర్ కాలనీలోని 9వ వార్డు కౌన్సిలర్ మంజలి సంతోషి దస్తగిరి ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా పోతురాజులను నృత్యాలతో సంస్కృతి సాంప్రదాయ పద్ధతితో అమ్మవారికి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీల మధు ముదిరాజ్ విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి తొట్టెల పలహారం బండి శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఘనంగా సన్మానించిన కౌన్సిలర్ మాజీ వార్డు సభ్యులు కాలనీ వాసులను సన్మానించి శుభస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీల మధు ముదిరాజ్, కౌన్సిలర్ మంజలి సంతోష్ దస్తగిరి, వడ్డెర కాలనీ సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు గ్రామంలో ఘనంగా దుర్గామాత జాతర జరుగుతుంది. ఈ జాతరలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కట్టమైసమ్మ, రేపు దుర్గమ్మ, కోటమ్మ జాతర నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అదేవిధంగా పటాన్చెరు కాంగ్రెస్ ప్రజలు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఘనంగా నిర్వహించడం. అమ్మవారి ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరి ఉండాలని, సకాలంలో వర్షాలు ఇవ్వాలి. అదేవిధంగా రైతులకు పంటలు మంచి పండాలి. అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకు కూడా అభివృద్ధిలో ముందుకోవాలని మంత్రులు కోరుకుంటాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సుఖ సంతోషాలతో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకొని మొన్ననే మన హైదరాబాద్ బోనాలలో కూడా చెప్పింది. అట్లనే అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మరొకసారి అమ్మవారిని మొక్కడం.